తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పేదల కోసం వైద్య సేవలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తూ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని అన్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవని చెబుతూ పనులను నిలిపివేశారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాజమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సఫరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు. నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో. మన విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంటు 13 గంటలు లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది. అక్కడ అధికారులను అడిగాం, ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు. రెవెన్యూ ఆఫీస్ చీకటమయం, ఆసుపత్రులు చీకటమయం. ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం. అది మంచి ప్రభుత్వం అంటే ప్రచారం చేసుకుంటే సరిపోదు. ఇది ముంచే ప్రభుత్వం, ఈ ప్రజలను నిలువున ముంచుతున్న ప్రభుత్వం. ఇది తండ్రి కొడుకు కలిసి వాళ్ళ పార్ట్నర్స్ తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆబ్జావారిగూడెం ఏరియాలోని దౌలూరి కృష్ణవేణి గృహప్రవేశ కార్యక్రమంలో ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. లబ్దిదారుల కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సామాన్యుడికి సొంతింటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక్కరోజే 3 లక్షల నిరుపేదల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించిందని, దీనిలో భాగంగా జిల్లాలో 15,024 నూతన గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి నేతృత్వంలో సామూహిక గృహప్రవేశాలు అంటే ఈ రాష్ట్రంలో మన ఇల్లు మన గౌరవం అనే నామకరణం చేసి 3 లక్షలకు పైగా గృహాలన్నింటిలో కూడా ఈ వేళంతా కూడా గృహప్రవేశాలు చేసినటువంటి
సోదరిమణులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇది 16 నెలల కాలంలో మరి 3 లక్షల పైగా గృహాలు పూర్తి చేసి ఒకే రోజు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒకే రోజు మరి అన్ని కూడా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం పెట్టి వాటిల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే మాలాంటి మరి ఏదైతే చైర్మన్ పదంలో ఉన్నామో మాలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొనటమే కాకుండా ఈరోజు దావులూరి కృష్ణవేణి అనే సోదరి మరి గృహప్రవేశానికి మేము వచ్చి వారి యొక్క ఆతిథ్యం స్వీకరించి మరి వారి ఇంట్లో మేమందరం కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళ యొక్క గృహప్రవేశంలో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా కూటమి కుటుంబ సభ్యులంతా కూడా మేమంతా కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృష్ణవేణి కానీ వారి యొక్క భర్త గారికి కానీ వారి కుటుంబానికి వారి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయో అలాగే ఇటువంటి గృహాలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క మిగతా 3.5 సంవత్సరాల కాలంలో సుమారు 10 లక్షల గృహాలు మరి పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మరి మనందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం మన ఇల్లు మన గౌరవం మన గృహప్రవేశం చేయడం మనకు చాలా సంతోషదాయకం. ఈ సంతోషకరమైన సమయంలో మేము కృష్ణవేణి గారి కుటుంబంలో గడిపే అవకాశం వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మోదీ గారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని చేసి ఈ రాష్ట్ర ప్రజల మరి ఉజ్వల భవిష్యత్తుకి అందరూ కూడా నాంది పలుకుతారని చెప్పి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా లబ్దిదారుల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన వారితో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన సహాయాన్ని మనమే 10 మందికి తెలియజెప్పాలని, తద్వారా మరికొందరికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలియజేశారు. ఇంటికాడ ఉండే గ్రీవెన్సే ఎక్కువగా ఉండడం, ప్రతిరోజు సాయంత్రం 8 దాకా అక్కడే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా అసెంబ్లీ కానీ లేకపోతే ఈ రోడ్లకి నిధులు తేవడానికి సీఎంఓకి దానికి తిరగడం వల్ల మన కాన్స్టిట్యూన్సీ చివరి ఉంది. ఇక్కడ నిర్లక్ష్యానికి గురి కాబడిన గ్రామం. మరి తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ఇక్కడికి రావడానికి కనీసం రోడ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కోరిమెల్లి గ్రామం నుంచి ఇలా మీ ఊరి నుంచి మేనోళ్ళూరికి 1,50,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఎల్లుండ ఈ ముహూర్తం చేస్తారు. మీరందరూ పార్టిసిపేట్ చేసి మీ గ్రామానికి ముందు రహదారి ఏర్పాటు చేస్తాం 1,50,00,000తో. అంతేకాకుండా ఈ గ్రామంలో దాదాపుగా 25 లక్షలతో మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. డ్రైన్లు సంబంధించి ఇంకా చాలా పని ఉంది. ఈరోజు అయిపోయేది కాదు. ఇంకా మనం 3.5 సంవత్సరాల కాలం ఎమ్మెల్యేలుగా నా కాల పరిమితి ఉంది. అదేవిధంగా మీరు కూడా ఈ 3.5 సంవత్సరాలు ఈ గ్రామంలో ఏ సమస్య లేదనకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను. నేను ఒక ఇంట్లోంచి రావాలంటే ఇటుక ముక్కలు వేసుకుని దాంట్లో బయట రావాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ఎన్నిసార్లు వచ్చినా మీకు ఏం చేశారని చెప్పడానికి రావాలి తప్ప మీకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటే ఉపయోగం లేదు. తల్లికి వందనం పేరుతో 12,75,000 మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మీ గ్రామంలో 12,75,000ని ఈ సంవత్సర కాలంలో మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో 2,20,000 రూపాయలని ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. కొత్త వితంతు పెన్షన్లు 4 ఇచ్చాం, దాన్ని 48,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్నీ కూడా ఒకటొకటిగా మనం చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవి వచ్చిన వెంటనే చేయాలని ఈ వరకున్న రాజకీయ నాయకులు ఆలోచన చేశారో నాకు తెలియదు. కానీ నేనైతే మీరు వేసిన ఓటుని మీకోసం వాడాలి, ఈ అధికారం మీకోసం ఉపయోగించాలనుకున్నాను తప్ప నా కోసం అయితే నేనేం సంపాదించవలసిన అవసరం లేదు. కాబట్టి నాకున్న ప్రతి నిమిషం టైంని మీ సేవ చేయడానికి, మీ అవసరాలు తీర్చడానికి మాత్రం వాడతాను. పూర్వం నుంచి మరి ప్రధానమంత్రి యోజన కింద ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, అలా స్థలం ఉంటే ఆ స్థలంలో కట్టుకునే కార్యక్రమం, ఇది పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయాలి. 2014-19 అప్పుడు చంద్రబాబు గారు తలంచడం, 19-24 వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదో దుర్మార్గ పరిపాలన చేసిందో ఇవన్నీ కుంటుపడిపోయి ఈ లోన్ రాక ఎన్ని ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 24లో చంద్రమోహన్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి రాగానే ఆ పాతి ఉన్నటి అందరికీ కూడా
మరి ఆ లోన్లు వచ్చే విధంగా ఇది ఎప్పుడే చెప్పింది సోదరి 1,60,000 రూపాయలు బ్యాంకులో 1,48,000 పడింది. మరి చక్కటి ఇల్లు మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు ఎంత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకున్నదే ఎలక్షన్లు. అది మరి ఆ రోజు తిరిగి ప్రతి వ్యక్తిని మన బదిలాడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మన ప్రతి వ్యక్తికి చెప్పడం, అది ప్రజలు నమ్మి ఓటేసినందుకు దానికి ఫలితంగా ఈ సోదరికి ఇల్లు రావటం, మరి ఆగిపోయిన ఇల్లు కట్టుకుని ఇలా గృహప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీద చేయటం శుభ చూసుకోం. నరేంద్ర మోడీ గారి ఆలోచన ఒకటే, భారతదేశంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని, ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని ఇది నిరంతర ప్రక్రియ. భూటాన్ పర్యటన ముగించుకుని దేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులకు అందుతున్న వైద్యాన్ని గురించి వైద్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భూటాన్ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2029 నాటికి పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామన్న సీఎం చంద్రబాబు. గృహ నిర్మాణానికి ముస్లింలకు 50,000 అదనపు సాయం ప్రకటన. దేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం ఖాయం. సిఐఐ దక్షిణ ప్రాంత సదస్సులో మంత్రి నారా లోకేష్ ప్రసంగం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.